తెలంగాణ రాష్ట్రంలో మనం అనేక రంగాలు మాట్లాడుకున్నాం. టోల్ గేట్లు ఎవరి, ఐటీ ఇండస్ట్రీలు ఎవరి, హాస్పిటల్ ఎవరి, ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి, ఫార్మా కాలేజీలు ఎవరి, మెడికల్ కాలేజీలు ఎవరి, మొత్తం సినిమా రంగం ఎవరిది, ఫిలిం సిటీలు ఎవరి, రామోజీ ఫిలిం సిటీ, పద్మాలయ, ఆ తర్వాత అన్నపూర్ణ, రామానాయుడు ఎవరి ఇవన్నీ. ఒక్క బీసీ1 స్టూడియో లేదు, ఒక్క బీసీ1 టీవీ ఛానల్ లేదు, ఒక్క బీసీ1 న్యూస్ పేపర్ లేదు, ఒక్క బీసీ1 ఏదీ లేదు. ఇక ఈడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోడిగుడ్లు తింటారు అనేది లెక్క. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ఎన్ని కోడిగుడ్లు అమ్ముడు పోతున్నాయి, తింటున్నారు. కోడిగుడ్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 5 కోట్ల కోడిగుడ్లు 5 కోట్ల 4 లక్షలు 5 కోట్ల 4 లక్షల కోడిగుడ్లు కన్జంప్షన్ చేస్తున్నారు. ఉత్పత్తి కూడా గంతే ఉంది. రైట్. చికెన్ వెనకాబై తింటా, సుగుణ అయితే 750 టన్నులు ఒక రోజుకు 750 టన్నుల చికెను, 5 కోట్ల 4 లక్షల కోడిగుడ్లు. మొత్తం తెలంగాణలో పౌల్ట్రీ ఇండస్ట్రీ వ్యాపారం ఏడాదికి 44,000 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ వ్యాపారం 44,000 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో బాగా వినండి, ఇది వ్యవసాయ అనుబంధ రంగం అవుతుంది. వ్యవసాయ అనుబంధ రంగంగా దీన్ని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో 44,000 కోట్ల రూపాయల కోడిగుడ్లు చికెన్ వ్యాపారం జరుగుతూ ఉంది ఏడాదికి. ఈ 44,000 కోట్లల్లో వాళ్ళ సార్లది ఓసీల వాటా 39,600 కోట్లు. మిగిలింది ఎంత? 39,600 కోట్ల రూపాయల వ్యాపారం ఈ ఓసీలే, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. కోడిగుడ్ల వ్యాపారం కడగుడు లేడు, ఆఖరికి మనోడు లేడు. కోడిగుడ్డు వ్యాపారం కడగుడు లేడు. తెలంగాణ రాష్ట్రంలో వార్షికంగా 44,000 కోట్ల రూపాయల కోడిగుడ్లు చికెన్ వ్యాపారం జరిగితే మనం ఎంత చికెన్ తింటా ఉంటే, మనం ఎంత బలిసిన కోడిని తింటా ఉంటే వాళ్ళకు ఆర్థికంగా అంత బలం చేకూరుతూ ఉంది. ఇక్కడ ఇంకా ఈ సార్లకు ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే, ఈ సార్లకు అయ్యో వీళ్ళు పేదోళ్ళు కదా చికెన్ వ్యాపారం చేసేటోళ్ళు అని మార్క్ఫెడ్ ద్వారా, మార్క్ఫెడ్ ఉంటుంది కదా, అంటే రైతుల దగ్గర నుంచి మక్కలు సేకరిస్తుంది, మక్కలు ధాన్యాలు సేకరిస్తుందిగా. రైతుల దగ్గరనేమో 1,500 రూపాయలకు కొంటుంది కింటా మక్క. వీళ్ళు కష్టపడుతున్నారని వీళ్ళకు 1,100కి ఇస్తూ ఉంటుంది అన్నట్టు. 1,100 రూపాయలు సబ్సిడీలో వీళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఇక చిన్న చిన్న పౌల్ట్రీ వ్యాపారాలు అయితే ఇక వాళ్ళ లెక్కకే లేదు, వాళ్ళ లెక్క కూడా రాదు. మీ తానే ఉన్న చికెన్ సెంటర్ పేరు చెప్పుర్రు ఒకసారి. చెప్తారు. ఏమీ లేదు. ప్రతిరోజు గిన్ని కోడిగుడ్లు గింత టన్నుల ఏది చికెన్ కట్ చేస్తూ ఉంటే ఏడాదికి 44,000 కోట్ల రూపాయలు ఉంటే అందులో 39,600 కోట్ల రూపాయలు ఈ రెడ్లు వెలమలు వీళ్ళ ఖజానాలోనే పోతూ ఉన్నాయి ఈ వ్యాపారంలో. ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది. బండ్లల్లో పెట్టే గుడ్డు, ఏది మన హాస్టళ్లలో పెట్టే గుడ్లు, ఇండ్లలో పెట్టే గుడ్లు. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే మొత్తం భారతదేశంలో గుడ్లు మరియు చికెన్ ఎక్కువ తింటున్న రాష్ట్రాలు
తెలంగాణ రాష్ట్రం ఎక్కువ తింటున్న రాష్ట్రాలలో ఓకే. కనీసం ఏడాదికి 300 గుడ్ల నుంచి 350 గుడ్ల వరకు తింటున్నట్టు ఒక్కొక్క మనిషి సగటున. ఇక చికెన్ వచ్చేసి కనీసం 20 కేజీలు తింటున్నట్ట ఏడాదికి. ఇగో ఇది చికెన్ వ్యాపారం. ఈ వ్యాపారం చాలా చిన్నగా మోతాదు కనిపిస్తూ ఉంటుంది మనకు, కానీ 44,000 కోట్ల రూపాయల వ్యాపారం వార్షికంగా జరుగుతూ ఉంటే ఇందులో 39,600 కోట్ల రూపాయలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళదే వ్యాపారం. అప్పర్ క్యాస్ట్ వాళ్ళదే. మళ్ళీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు సబ్సిడీలో మార్కెట్లో మక్కల పంపిణీ మళ్ళీ వాళ్ళకు. ఈడ రైతులకేమో మద్దతు ధర ఇవ్వమంటే ఇయ్యరు, రైతుల దగ్గర సేకరించిన మక్కలు తీసుకపోయి వాళ్లకు సబ్సిడీ కింద ఇస్తారన్నట్టు. పోల్ట్రీ వ్యాపారం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది కంప్లీట్గా. చిన్న చితక ఏమన్నా ఉంటే చెప్పలేము, అవి వేరే చిన్న ఇక బుడ్డ అంతే. మనోడు ఇంత పాము పెట్టుకుండు కేవలం షెడ్డే మనోంది, అలా పెంచేటి అని అలే మళ్ళా జీతగాడు లెక్కనే ఉంటుంది పరిస్థితి. ఓనర్ జీతగాడు అవుతాడు అన్నట్టు. జీతగాడు అవుతాడా. ఈ కోడిగుడ్ల వ్యాపారం ఎంత ఉంది? కోడిగుడ్డు ధర 5 రూపాయలు 5 రూపాయలన్నర ఉంది. 6 రూపాయలు 6:30కు వచ్చిందా? 6:30. ఇద్దరు పిల్లల నిబంధన తీసేయండి, వీళ్ళని తీసేస్తే అయిపోయా సపరేక. ఈ రెడ్డి ప్రభుత్వాన్ని తీసేస్తే అయిపోయా, రెడ్లను వెలవాలని తీసేసి తొడిచిపోయా. ఇంకా వాళ్ళు తీసేసేది ఏముంది? రెడ్డి చికెన్, రామరెడ్డి చికెన్ అట. రామరెడ్డి చికెన్, రెడ్డి చికెన్ మార్కెట్. ఈ తీసేద్దాం, ఇద్దరు పిల్లలను తీసేద్దాం. వెంకటేష్ ఆగు. చాలా మంది చేస్తున్నారు పాపం. పాపం శ్యామ్ రెడ్డి అంటా ఉంటారు. రెడ్డిలు ఏమన్నా పాకులో ఉన్నారా? మీరెందుకున్నారు? మేమున్నాం బీసీలం. మీరెందుకున్నారు? మీరు లేరు, మీరు మంచిగానే ఉన్నారు. ఉన్నది మేమే. ఇది ఇట్లా పెడితే ఇంకోటి చెప్తా చూడు, అప్పుడు దానికి సమాధానం చెప్పాలి. అవి 73 రూపాయల కిలో కొంటారు అన్న మా ఫామ్లో అని చెప్పని అంటా ఉన్నారు. 230కి అమ్ముతారు బయట. కోడిగుడ్డు 7 రూపాయలు ఉంది. 6 రూపాయలు, 7 రూపాయలు, 6.50 ఇట్లా. రోజుకు రెండు పూటల గుడ్లు పెట్టి కోళ్ళు కూడా ఉంటాయి అడగా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.